హలో అండి, నేను మీ అడ్వకేట్ లోకేష్ రెడ్డి. జనరల్గా ఈ రోజుల్లో డైవర్స్ కేసెస్ చాలా జరుగుతూ ఉన్నాయండి. ఈ డైవర్స్ కేసెస్లో ముఖ్యంగా ఏంటంటే హస్బెండ్ కనుక డైవర్స్ ఫైల్ చేస్తే వైఫ్ డైవర్స్ ఫైల్ చేసుకుంటే హస్బెండ్ కనుక ఇంటికి వచ్చి స్పౌస్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి ఇంటికి వచ్చి గొడవ చేయటం, డిఫేమ్ చేయటం జరుగుతూ ఉంటుంది. డైవర్స్ ఫైల్ చేయగానే వెంటనే మీరు డైవర్స్తో పాటు ఒక ఐఏ వేసుకున్నట్లయితే, ఒక ఇంజంక్షన్ సూట్ వేసుకున్నట్లయితే, ఇంజంక్షన్ సూట్ కూడా అవసరం లేదండి, ఐఏఫర్ ఇంజంక్షన్ వేసుకున్నట్లయితే డైవర్స్తో పాటు మీకు డైవర్స్ పిటిషన్ నెంబర్ అవుతుందో పాటు సేమ్ డేనే మీకు రిస్ట్రైనింగ్ ఆర్డర్ కానీ లేకపోతే ఇంజంక్షన్ ఆర్డర్ కానీ వచ్చే అవకాశం ఉంది. ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా వైఫ్ అండ్ లేకపోతే వాళ్ళ ఆపోజిట్ పార్టీస్ కనుక ఇంటికి వచ్చి గొడవ చేసినట్లయితే మీరు వెంటనే ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అండ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసుకుని ఈ రెండు డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ని కోర్టులో సబ్మిట్ చేసుకుని మీరు డైవర్స్కి ఇవన్నీ అడ్వాంటేజ్గా తీసుకునే అవకాశం ఉంది మీకు. సో నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీ స్పౌస్ కనుక డైవర్స్ ఫైల్ చేసినప్పుడు మీరు కూడా అట్లా వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ చేసినట్లయితే అది రాను వచ్చే లీగల్ ప్రొసీడింగ్స్లో అది మీకు ఎగ్నెస్ట్గా మారే అవకాశం ఉంది. ఒకవేళ మీరే కనుక డైవర్స్ పిటిషన్ ఫైల్ చేస్తుంటే మీరు కొంచెం ఆలోచించి జనరల్గా డైవర్స్ ఫైల్ చేయకుండా డైవర్స్తో పాటు ఒక ఇంజంక్షన్ ఆర్డరు అండ్ ఒక స్పీడీ ట్రయల్ కోసము ఒక ఇంజంక్షన్ ఒకటి, తర్వాత చైల్డ్ని చూపించాలని, లేదా పిల్లలు కనుక స్పౌస్ దగ్గర ఉండి మీకు చూపించకపోతే పిల్లలకి కోసం పిల్లల విజిటింగ్ రైట్స్ కోసం ఒక ఐఏ, ఈ 3 ఐఏలు ఇమీడియట్గా డైవర్స్ పిటిషన్తో పాటు ఫైల్ చేసుకోవటం మంచిది. ఈ మధ్య రీసెంట్గా మా క్లయింట్ డైవర్స్ ఫైల్ చేసినప్పుడు కూడా వాళ్ళ ఆపోజిట్ పార్టీస్ వాళ్ళ వైఫ్ వచ్చేసి ఇంటి దగ్గర రచ్చరచ్చ చేయడం, గొడవ పెట్టుకోవటం అండ్ ఈవెన్ TV9లో వీడియోలో కూడా తన గురించి చెప్పడం, అసభ్యంగా చెప్పడం, వాళ్ళ పరువు తీసే విధంగా చేయడం జరిగింది. ఇలాంటి కేసెస్లో ఒక మీడియా కానీ సోషల్ మీడియా కానీ యూట్యూబ్ కానీ ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు ఇలాంటి కేసెస్లో ఏంటంటే మీరు డిఫమేషన్ సూట్లో మీరు ఇంజంక్షన్ ఆర్డర్ ఒక ఐఏ అడిగితే మీకు ఇలాంటి ప్రచారాలన్నీ కూడా ఆగిపోతూ ఉంటాయి. సో ఈ చిన్న ఐఏలు చాలా పవర్ఫుల్ ఉంటాయండి. మీకు మెయిన్ పిటిషన్ అంతా డ్రాఫ్ట్ చేసుకుని అంత పిటిషన్ అంతా రెడీ చేసుకున్నప్పుడు చిన్న 2 పేజెస్ ఇవి చిన్న పిటిషన్స్, వీటిని వేయకుండా ఓన్లీ నెగ్లెక్ట్ చేసేసి మెయిన్ పిటిషన్ ఒకటే వేస్తూ ఉంటారు. సో నేను చెప్పేది ఏంటంటే వాటితో పాటు ఇవి కూడా ఫైల్ చేసుకుంటే మీకు చాలా ప్రొటెక్షన్ ఉంటుంది అండ్ లీగల్ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా మీకు స్మూత్గా జరిగే అవకాశం ఉంది అండ్ టైం కూడా ఎక్కువ కాకుండా డిలే కాకుండా టైం సేవ్ అయ్యే అవకాశం ఉంది. మీకే కాకుండా కోర్టుకి, జడ్జెస్కి అండ్ అపోజిట్ అడ్వకేట్స్కి అందరికీ కూడా టైం సేవ్ అయ్యే పరిస్థితి ఉంటుంది.